హాయ్ చెప్పు. హాయ్ అండి అందరికీ. హాయ్ అండి, నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవి అయితే మా మేకలండి, ఆయన అయితే మా నాన్నగారండి. హాయ్ చెప్పా. ఇప్పుడైతే మేకలను అయితే ఇప్పేస్తున్నారండి. ఇవ్వండి మా మేక పిల్లలండి, మా మేక పిల్లలండి. ఇది ఒక మేక పిల్లండి, దీని పేరు డాన్స్ అండి. ఇది మా చిట్టి అండి, ఇది మొన్న ఒక వారం రోజులైందండి పిల్లని చెప్పిందండి. ఇదిగోండి దాని పిల్ల, ఇదిగోండి పాలు తాగుతుందండి. మా చిట్టి వాళ్ళ అమ్మ పిల్ల తేజ అండి దీని పేరు. ఇవి అయితే మా మేకలండి, ఏమో మా పక్కింటి మేకలండి. ఇవ్వండి మా నానండి, నాన్న అవుతాడు. వెళ్ళానా మా ఇంటికాడ అయితే ఖాళీ స్థలం లేదని ఇక్కడైతే కట్టేస్తున్నామండి. ఇప్పుడైతే 11 అయిందండి. ఇప్పుడు వెళ్ళిపోయి సాయంత్రం 5ంటికి వస్తారా, 5:30కి వస్తారండి. మేకపిల్లలకి రొక్క తెచ్చుకుంటా. చిన్నపిల్లలు ఉన్నాయండి, ఆ చిన్నపిల్లలకి రొక్క తెస్తారు. మా చిట్టి చూడండి, ఆడపిల్ల పాకలు ఉండిపోయింది, దానికోసమని ఆగింది. వాళ్ళ అమ్మలు అయితే వెళ్ళిపోతున్నారని అరుతున్నాయండి మా మేకపిల్ల. మా తేజగాడండి వీడు, వాళ్ళ అమ్మ వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చి అరుతున్నాడండి. ఇది మా ఇల్లు అండి. కూర్చోండి, ఎంత బాగా కూర్చుందో. ఇదైతే మా అమ్మ చెట్టు అండి. చూడండి అంత బాగా పూసింది పూలు. డ్రాగన్ మొక్క అండి. ఇది చిన్న మొక్క అండి, గులాబీ రబ్బ అంటుకట్టండి, నాటు గులాబీ. చూడండి ఎంత బాగా సిగిరిందో. ఈ చెట్టుదేనండి ఆ రబ్బ. చిన్న మొక్క అనేది చాలా కొంచెం
ఇది బచ్చల కూర అండి. ఇది లిల్లీ మొక్క అండి. ఇవన్నీ పూలు చూడండి ఎంత బాగా పూసినాయి. ఇది హైబ్రిడ్ కనకాంబరం మొక్క అండి. చాలా బాగా పోతుందండి. ఇదిగోండి మా ఇల్లు అండి. ఇది హాల్ అండి. హాల్లో సంగీకట్ మంచం ఉంటుందండి. ఈ మంచం అయితే మాకు పెళ్ళిలో మా మేనమామలు అయితే పెట్టారండి. ఇది మిషన్ అండి. ఈ మధ్యనే మిషన్ నేర్చుకున్నానండి నేను 3 నెలలు. అప్పుడు ఫ్రీగా మిషన్ అయితే ఇచ్చారు. మిషన్కి అయితే డబ్బులు గట్ట అసలు ఏం కట్టలేదండి. మామూలుగా ఫ్రీగానే నేర్పారు మాకు. దారపురెల్లు, కత్తిరి, స్కేలు ఇవన్నీ ఫ్రీగా, బుట్ట బాపని అన్నీ ఫ్రీగానే ఇచ్చారండి మాకైతే. ఇదిగోండి మిషను. ఇదైతే మా పెద్దమ్మాయి ఫంక్షన్ ఫ్లెక్సీ అండి. ఆయన అయితే మా నాన్నగారండి. సంవత్సరం అయిందని చనిపోయి. మా అమ్మాయి ఫంక్షన్ రోజున చనిపోయారండి. మా అత్తగారు మా మామగారండి. అంటే మేనత్త మేనమామ అండి. ఇప్పుడు మా మేనత్త మా మేనమామ అండి. ఇక్కడైతే వంట చేస్తానండి. వంట కదండి ఇది. ఇదైతే బెడ్రూమ్ అండి. 6x6 మంచం అండి. ఇదైతే మా అమ్మ వాళ్ళు అయితే కొన్నారండి. బీరువా, మంచం, డ్రెస్సింగ్ టేబుల్, టీవీ కూడా మా నాన్నగారు వాళ్ళే కొన్నారండి.